సో ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాము. రైట్, హియర్ we can observe that. So Arjuna is saying that. What is that? Krishna Krishna Mahabaho Bhaktanam Bhayankara Tvam Eko Dahyamananam Apavargosi Samsmrute. 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 What is the meaning of Samsmrute? This material world is called Samsmrute. This material world is called Samsmrute. Means, Samsmrute means another way, continuously suffering. Continuously suffering. But this we cannot understand. Even though if suffering is there also, still we'll try for that only. We will not understand. So that is called ignorance. So continuously, samsmritehe means continuously suffering. రైట్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక వర్డ్ వాడుతున్నారు. ఏమని వాడుతున్నారు? సంస్మృతేహే అని చెప్తున్నాడు, అర్జునుడు చెప్తున్నాడు. ఏంటంటే ఆ సంస్మృతి అంటే ఈ భౌతిక ప్రపంచము. భౌతిక ప్రపంచము అంటే ప్రతి క్షణము బాధపడ్డం, ప్రతి క్షణం బాధపడ్డం, కంటిన్యూస్లీ సఫరింగ్. ప్రతి మూమెంట్ కూడా మనం బాధపడమే. ఎందుకు అలా ప్రతి మూమెంట్ బాధపడుతున్నామని చెప్పండి? ఎందుకంటే మనము ఈ భౌతిక శరీరాన్ని తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా బాధపడాల్సిందే. సో తప్పించుకోవడానికి అవకాశం లేదు, ఇక్కడ వచ్చేసాం ఆల్రెడీ. సో ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడానికి మార్గం ఏంటి? దాన్నే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అపవర్గోసి. చూద్దాం అది తర్వాత ఏంటి అపవర్గ అంటే. సో ఇక్కడ మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము అంటే, ఇక్కడ ఈ భౌతిక శరీరాన్ని తీసుకున్నాము అంటే దాని అర్థం ఏంది? వి హ్యావ్ టు సఫర్. సో కంటిన్యూస్లీ సఫరింగ్. దిస్ మెటీరియల్ వరల్డ్ మీన్స్ కంటిన్యూస్ సఫరింగ్. సో హౌ టు అండర్స్టాండ్ దిస్? ఫర్ ఎగ్జాంపుల్, one living entity is dying. One living entity is dying. Dying means, what is the meaning of dying? Leaving this material body. Correct? So leaving this material body is called dying, death. Correct? Okay, what happens after leaving this body? We all know that we have two bodies. What is that? One is gross body, another one is subtle body. So gross body which we are able to see, the subtle body which we cannot see. Subtle body is made up of with mind, intelligence and ego. Subtle body is made up of mind, intelligence and ego. With these three, the subtle body is made up. Now what happens? After leaving this gross body, that subtle body carries that soul into the another body. How it carries into another body? Through the semen of father. That will be transformed into the womb of the mother through the father. So that will be through semen. సో ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జీవుడు చనిపోయాడు అంటాం అంటే, యాక్చువల్గా జీవుడు అంటే ఆత్మ కదా, ఆత్మకి మరణం ఉండదు, ఈ శరీరానికి మరణం ఉంటుంది. సో అంటే ఒక జీవుడు జనరల్గా అర్థం చేసుకునేది ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయినారు అంటారు కదా, అంటే దాని అర్థం ఏంటంటే మెటీరియల్ బాడీ చనిపోయింది అని అర్థం. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయారు అంటే ఈ భౌతిక శరీరాన్ని వదిలేశారు అని. మనందరికీ తెలుసు, మనకి రెండు శరీరాలు ఉంటాయి. ఒకటి సూక్ష్మ శరీరము, ఇంకోటి స్థూల శరీరం. స్థూల శరీరం అంటే మనకి కంటి కనిపించేది. ఈ శరీరం ఏదైతే మనకు కనిపిస్తుందో దాన్ని
స్థూల శరీరము అంటారు. కనిపించకుండా ఇంకొక శరీరం ఉంది, దాన్ని సూక్ష్మ శరీరము అంటారు. ఆ సూక్ష్మ శరీరం దేంతో తయారు చేయబడింది? దేంతో తయారు చేయబడింది అంటే మనసు, బుద్ధి, అహంకారం, ఈ మూడిటితో తయారు చేయబడింది. మనసు, బుద్ధి, అహంకారంతో తయారు చేయబడింది. ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే ఈ స్థూల శరీరం ఎప్పుడైతే వదిలేస్తాడో ఆ సూక్ష్మ శరీరము ఆత్మని ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి తీసుకెళ్తుంది. ఎలా తీసుకెళ్తుంది? ఎలా తీసుకెళ్తుంది అంటే తండ్రి యొక్క వీర్యం నుంచి వీర్యంలోకి ప్రవేశించి ఆ వీర్యం నుంచి తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టబడుతుంది ఆ ఆత్మని. అర్థమవుతుందా? సో అంటే ఈ తండ్రి యొక్క వీర్యం నుంచి స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టబడతాడు అనమాట ఆ ఆత్మ. సో ఎప్పుడైతే తల్లి యొక్క గర్భంలోకి పెడతారో ఆత్మని, అక్కడ ఆత్మ అక్కడ ఆ ఆత్మకి ఇంకొక శరీరం తయారవుతుంది. సో దేర్ వన్స్ ద shuttle body carries that soul into the womb of the mother. There what happens? The soul takes one material body, and that material body grows in the womb like that baby, right? That baby grows, right? So the baby grows. How the baby grows? Because the material body is, it will the soul will take the material body in the womb of the mother. After putting the soul into the womb of the mother, then there the body forms. It forms the body for the soul, right? That body slowly it grows. You can see that how suffering it will be there, how much suffer it will be there. You can see that. Can you see that? Are you able to see my screen? 1 minute. Can you see my screen? Hare Krishna. Right. You see, in the womb of mother, like womb of mother, how the baby will be there? Up, down. Head will be down and legs will be up. How much like trouble in the womb of the mother? 9 months, the baby will suffer like anything. They're suffering. Why this suffering? It's like a suffering for the baby because accepted the material body. So much difficult, so much suffering. That is called samsmriti. So suffering everywhere, suffering in the womb of the mother, suffering. Then after the soul get the body, the baby grows. Then after 9 months, the baby will come out. Then what happens after coming out? ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆత్మని తండ్రి యొక్క వీర్యం ద్వారా తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఒక భౌతిక శరీరాన్ని తీసుకుంటుంది, అక్కడే తయారవుతుంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సృష్టి, భగవంతుడు చేసినటువంటి సృష్టి. అక్కడ ఆ శరీరం తయారవుతుంది ఆత్మకి. యాక్చువల్గా ఆత్మకి షటిల్ బాడీ ఉంది, కానీ ఆ షటిల్ బాడీకి మెటీరియల్ బాడీ తయారవుతుంది తల్లి యొక్క గర్భంలోనే. అప్పుడు ఆ శరీరం పెరుగుతుంది ఆత్మ లోపల ఉండడం వల్ల. శరీరం పెరుగుతుంది. కొంచెం పెరిగిన తర్వాత ఎలా ఉంటాడు ఆ బేబీ? తల క్రిందులు ఉంటారు, తల క్రిందికి కాళ్ళు పైకి. నిజంగా చెప్పండి, మనకి తల కిందికి పెట్టి కాళ్ళు పైకి కట్టేస్తే ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. ఊపిరి ఆడక తల్లకిందులు అయిపోతాం, తల్లడిల్లిపోతాం. మన శరీరం కనుక అలా చేస్తే, ఎవరైనా తల కిందికి పెట్టేస్తే కాళ్ళు పైకి తీస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక్క నిమిషం కూడా తట్టుకోలేము మనం. ఎంత సఫరింగ్ చెప్పండి. అలాంటిది 9 నెలల పాటు
సో అక్కడ గర్భంలో ఎంత నరకం చూస్తారంటే, గర్భస్థ నరకం అంటారు కదా. సో ఆ బేబీ అంత నరకాన్ని అనుభవిస్తుంది. అందుకనే ఆ గర్భంలో ఉన్నప్పుడు భగవంతుని ప్రార్థన చేస్తారంట ఆ బేబీ. ప్లీజ్ భగవంత, నన్ను బయటికి పంపించే, నీకు నేను శరణు పొందుతాను, నీకే నేను సేవ చేస్తాను, ఈ ఒక్కసారికి నన్ను బయటికి పంపించే అని బ్రతిమలాడతారంట ఆ బేబీ. సరే, సంబాట్ ఏం చేస్తారు, భగవంతుడు బయటికి పంపించేస్తాడు, అయిపోయింది. పంపించిన తర్వాత మర్చిపోతాడు ఇక భగవంతుని. చూడండి, సరే బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది. సో అక్కడ అంత సఫర్ అయి బయటకు వచ్చాడా, బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది చూడండి. సో ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద womb of the mother, then the baby start crying. Because why the baby will be crying? Suffering. Because we don't know what is this world only. And why he is crying also don't know. He cannot speak also. How, like what he is facing problem also, he cannot express that. We are all having experience that. The baby, 3 months or 4 months after coming out, simply they'll be crying. For what? They cannot express. They cannot talk. Correct? There is suffering. So every moment suffering. Not able to speak. Because of, I have this problem to say, he cannot speak. He or she, whomever it is, the baby cannot speak, but simply crying. We think that we'll understand, maybe something pain is there, or stomach pain, or headache, head pain, or something. What is the problem also, the mother cannot understand. Mother or father, whomever it is. Because of they cannot express why the child is crying, suffering. So that suffers, it grows little big, it will become. Then after that, they'll start walking. There also, sometimes they'll cry, sometimes they'll play. Sometimes they'll be happy, sometimes they'll cry. Suppose whatever the child wanted, the doll or something, if the child will not get, child will start crying, suffering there. Every moment there is a suffering in this material, because we received the material body. Because of this material body is there, that's why suffering. Continuous suffering. That's why Prabhupada mentioned very clearly, continuous suffering is samsmriti. So continuously the child will be suffering. After that, youth age comes, then the child should study. Sometime whatever teachers will teach, the child will not understand, because the focus will not be there in the class. When focus is not there, child will not understand. The child will say that I am not understanding anything, I am suffering. They are also suffering only, that is also suffering, not able to understand the things. See, we can understand. One teacher only will teach for whole the class, but some will be in the top position, some will be in the lowest position. The difference is what? Because of their focus. Where lack of focus is there, that child will be back only. In the sense, not able to understand the things. Always he will go back only. He will not be able to respond in the class. Whatever it is, the child will not, they are also suffering, struggling, not able to understand, like that. These are all things are happened just because of we received material body. So suffering only. So like that, the child will suffer. Okay, after that, the child will complete somehow the education. Then after that, again child will suffer because of did not get job, good job. So not getting good job, suffering. Somebody will get very good job, they'll be sometime happy. After getting job, their boss will torture. Correct? There again, even the good job also, the employee will suffer. We can understand. So much suffering, every moment suffering. After that, somebody will get a very small job, there with less salary, at home maintaining the house, suffering.
Because of with less salary, the family will not be able to maintain. They will suffer. Correct? After that, okay, job will get, fine. After that, the people will search for marriage. Somebody will think that I need good wife. Somebody will think that I need good husband. If good wife will not get, the husband will suffer. Or good husband will not get, wife will suffer. Suffering again. So after marriage, something, some fightings, that this is common. Then after that, suppose some adjustment will be there. Somehow they will adjust and continue. And once they get children, then what happens again? So to give the properties for children and to give the bank balance for children, again this father will suffer. Have to so much hard work father will do it. Then after that, uh, the father will suffer so much, then earn money because of for children. Again suffering. Again, sometime the children will trouble the parents because of whatever the parents will say, children may not listen. Sometime the parents will be something, maybe drunkards or some bad habits will be there. The children will be very good. Then children will suffer because of the parents. Vice versa. So much suffering. Everybody will suffer because we received the material body. Either children will suffer or parents will suffer. Somehow, without suffering, there will not be any life. That is for sure. That is called samsmriti, samsara. So, like that. So then what happens? Then father will somehow the children, they will give education for the children. Then after that again for the children education, children marriage, continuously suffering. That problem, this problem, money is not there for marriage, something, so much suffering. Okay, somehow managed, married. The children also got married, then finished everything. Then again the father, what it will become? Now father, after earning and gaining so much money, properties, marriages, everything completed. Now father will become old. After that, the disease will come. Old age and disease, right? Tell me. So then, janma mrityu jara vyadhi dukkha doshanu darshanam. Correct? How continuously suffering. See, then the father will become old. Not only father, everybody will become old. Old, disease, then die. Death will come. This is samsmriti. Again, leaving this material body, take another body. Samsmriti. Cycle. Janma mrityu, jara vyadhi, dukkha doshanu darshanam. So in this material world, only dukkha will be there. No happiness will be there. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు చాలా బాధపడతాడు. అందుకే భగవంతుడికి ప్రార్థన చేస్తాడు, ఈ ఒక్కసారికి నన్ను బయటికి పంపించేయి, ఇంకా తర్వాత ఎప్పుడు మిమ్మల్ని శరణు పొంది నేను మీకు సేవ చేస్తానని చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తాడు భగవంతుడికి. ఆ తర్వాత సరే భగవంతుడి కరుణతో ఏం చేస్తాడు? బయటికి పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఏం చేస్తాడు? మర్చిపోతాడు. ఇక భగవంతుని మర్చిపోతాడు. అరుస్తాడు కదా, బయటకు వస్తేనే అరుస్తాడు కదా, కేక పెడతాడు కదా, కేక పెడితేనే అంత మొత్తం మర్చిపోతాడు అన్నమాట. ఇంకా మర్చిపోయిన తర్వాత ఏడవడం మొదలు పెడతాడు. ఏడుస్తాడు. చూడండి, అక్కడ పిల్లవాడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నా కూడా తల్లికి కానీ తండ్రికి కానీ తెలియదు. అక్కడ సఫరింగ్. ఎందుకంటే మాటలు రావు, చెప్పలేడు, ఏం జరుగుతుందో చెప్పలేడు, అసలు ఈ ప్రపంచం ఏందో కూడా తెలియదు. అంత బాధపడతాడు అనమాట, ఏడుస్తూ ఉంటాడు. కానీ తల్లిదండ్రి ఏమనుకుంటారు? మేబీ ఏమన్నా కడుపు నొప్పి ద్వారా ఏడుస్తున్నాడా, లేకపోతే తలనొప్పి ద్వారానా, లేకపోతే ఇంకేమన్నా బాధ ఉందా, లేకపోతే ఆకలి వేస్తుందా, దేనికి ఏడుస్తున్నాడో తెలియదు. సో కానీ సఫరింగ్, చాలా సఫర్ అవుతారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు సఫర్ అయ్యాడు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయట కూడా సఫరింగ్ అనమాట. ఆ తర్వాత
కొంత సమయం అయిన తర్వాత నడుస్తాడు. నడిచిన తర్వాత ఆడుకుంటాడు. సో ఏవో బొమ్మలు కావాలంటాడు. బొమ్మల తల్లిదండ్రులను అడుగుతారు. అడిగిన తర్వాత కొనిస్తే ఆనందంగా ఉంటాడు. కొనియకపోతే ఏడుస్తాడు, కింద పడి దొలుతాడు, నేలబడి ఏడుస్తాడు. సో అక్కడ బాధ, సఫరింగ్. అలా సరే కొనిచ్చిన తర్వాత ఆడుకుంటాడు, అది పగిలిపోద్ది, మళ్ళీ ఏడుస్తాడు ఇంకోటి కావాలని. సో ఇట్లా అంటే అక్కడ ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత యవనం స్థాయికి వస్తాడు. స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో టీచర్స్ చెప్పేది అర్థం అవ్వదు. ఒకసారి అర్థమవుతుంది, ఒకసారి అర్థం అవ్వదు. ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఫోకస్ సరిగా లేదు. సో ఇక్కడ అర్థం అవుతుంది, కొంత అర్థమవుతుంది, కొంత అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వని చోటేమో ఫోకస్ లేదు. సరే అలా వెళ్తాడు, చేస్తాడు, అవుతుంది. అయిన తర్వాత యాక్చువల్గా అయితే మనం అబ్జర్వ్ చేస్తే బాగా ఒక ఒకే టీచరు అందరికీ చెప్తారు, అవునా? ప్రతి ఒక్కరికి చెప్తారు. కానీ ఒక స్టూడెంట్ ఏమో మంచి టాప్ పొజిషన్లో ఉంటారు, ఒక స్టూడెంట్ ఏమో లాస్ట్ పొజిషన్లో ఉంటారు. రీజన్ ఏంటంటే అక్కడ ఫోకస్ సరిగ్గా లేకపోవడం. ఏదైనా సరే ఇప్పుడు మనం భక్తి మార్గంలో ఉన్నాము, భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ కొంతమంది చాలా ఫోకస్డ్గా చేస్తారు. కొంతమంది సరేలే ఏదో చేద్దాము అని చేస్తారు. సో ఆ డిఫరెన్స్ కూడా చూడొచ్చు కదా మనం. సో కాబట్టి ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా భక్తి చేస్తారో వాళ్ళు ఈ జన్మలోనే భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటారు గురువు ద్వారా. డైరెక్ట్గా భగవంతుని దర్శనం చేసుకోవడం అవ్వదు. సో గురువు మాధ్యమంగా భగవంతుని దర్శనం చేసుకుంటారు. గురువు తీసుకెళ్తాడు భగవంతుడి దగ్గరికి. సో మనం కనుక సీరియస్గా ఉంటే, లేకపోతే మళ్ళీ కొన్ని జన్మలు పడతాయి. ఈ ఈ భక్తి మార్గం అనేది వేస్ట్ అవ్వదు, వృధా అవ్వదు. కాకపోతే కొన్ని జన్మల టైం పడుతుంది అలా మనం అలా సీరియస్ అవ్వడానికి. సో ఇప్పుడు ఉన్న అవకాశం ఉంది కాబట్టి ఈ జన్మలోనే సీరియస్గా చేసుకొని మనం భగవంతుడి దర్శనానికి పాత్రలు అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది చూడండి. అలా అవుతాడా? పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమనిపిస్తుంది? సరే చదువు కంప్లీట్ చేస్తాడు, ఏదో రకంగా పాస్ అయ్యి ఏదో పర్సంటేజ్తో బయటకు వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? చదువు అయిపోయింది, ఉద్యోగం రావాలి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. కొంతమందికి ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, కొంతమందికి ఏమో పెద్ద ఉద్యోగం వస్తుంది. బాగా చదువుకున్నోడికేమో మంచి ఉద్యోగం వస్తుంది, చదువుకున్న వాళ్ళకేమో చిన్న ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అక్కడ బాగా చదువుకున్నాడు కానీ ఈ సరిగ్గా చదువుకున్నాడు కానీ ఇద్దరికీ ఏమవుతుంది? ఇద్దరికీ సఫరింగ్ ఉంటుంది. ఎందుకని? ఆ పని చేసే దగ్గర బాస్ తోటి టార్చర్ ఉంటుంది, అక్కడ బాధపడతారు. తర్వాత ఈ చిన్న ఉద్యోగికి ఏమవుతుంది? జీతం తక్కువ వస్తుంది, ఆ దాంతో ఇంట్లో కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టం అవుతుంది, అక్కడ బాధపడతాడు. ఆ ఏదైతే ఎక్కువ శాలరీ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఆ తర్వాత ఆ, ఇంకొంచెం నాకు ఎక్కువ శాలరీ కావాలని చెప్పి ఎక్కువ వర్క్ చేస్తారు, అక్కడ సఫర్ అవుతారు. అక్కడ బాస్ టార్చర్ పెడతారు. చూడండి. సో ఎక్కడ పోయినా టార్చర్ అనేది తప్పదు. ఎందుకు టార్చర్ తప్పట్లేదు? శరీ ఈ భౌతిక శరీరాన్ని స్వీకరించడం వల్ల. కాబట్టి ఈ మనకి ఈ బాధ అనేది తప్పదు, ఖచ్చితంగా బాధ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలని మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు అనమాట, అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అయితే మనం చూడొచ్చు ఇక్కడ కంటిన్యూస్ సఫరింగ్ మనకి ఎక్కడ చెప్తారంటే 15th చాప్టర్లో 7th శ్లోకాలో చెప్తారు. ఏమని చెప్తారు? మన శస్త్రానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. కర్షతి మీన్స్ ఘర్షణ. ప్రకృతి, ఈ ప్రకృతితోటి ఎప్పుడైతే టచ్ లేకొస్తామో, మన శస్త్రాన్ని ఇంద్రియాన్ని, ఈ ఇంద్రియాలు ఈ ప్రకృతితోటి సాంగత్యంలోకి ఎప్పుడైతే వస్తాయో, అంటే అర్థమైంది భౌతిక శరీరం తీసుకోవడం, దాని అర్థం వస్తారో అప్పుడు కంటిన్యూస్ సఫరింగ్ ఉంటుంది. ఆ కంటిన్యూస్ సఫరింగ్ అనేది మనము తప్పించుకోవడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఇది మనము అర్థం చేసుకోవాలి. కంటిన్యూస్లీ వీఆర్ సఫరింగ్ జస్ట్ బికాస్ వీ హ్యావ్ రిసీవ్డ్ మెటీరియల్ బాడీ. Just because of receiving material body, so we are suffering. So
కంటిన్యూస్ సఫరింగ్. ఇప్పుడు మనం జస్ట్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కంటిన్యూస్ సఫరింగ్ అవుతున్నాం. ఇది భగవద్గీతలో కూడా చెప్పారు. ఎక్కడ చెప్పారు చెప్పండి? 15.7 శ్లోకాల్లో చెప్పాడు. ఏమన్నది? సో ఆ శ్లోకం ఏంటంటే మనకు చెప్తారు కదా, మన శస్త్రాని ఇంద్రియాని, మన శస్త్రాని ఇంద్రియాని, మనసు బుద్ధి ఇవి ప్లస్ ఇంద్రియాలు ఎప్పుడైతే ప్రకృతి స్థాని కర్షతి, ఈ భౌతిక ప్రకృతి యొక్క సాంగత్యంలోకి, కర్షతి అంటే ఘర్షణ, ఘర్షణ జరగడం, దాంతో టచ్ లేకి రావడం. ఎప్పుడైతే టచ్ లేకి వస్తారో ఇంకా సఫరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అట్లా మనము సఫర్ అవుతున్నాం. సో దట్స్ వై జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఇది చూడాల్సిందే. ఒకసారి ఎప్పుడైతే మనము ఈ భౌతిక శరీరాన్ని తీసుకుంటామో అప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవడము, మృత్యువు, జర, వ్యాధి. ముసలితనము, జర అంటే ముసలితనము, వ్యాధి అంటే రోగం. ఈ వీటితోటి మనము బాధపడాల్సిందే అని చెప్పి మనకు 13th చాప్టర్ 9th శ్లోక భగవద్గీతలో చెప్తున్నారనమాట. అలా కంటిన్యూగా మనము సఫర్ అవుతాం. దిస్ ఈజ్ కాల్డ్ సంస్మృతి, సంసార, సంస్మృతి ఆర్ సంసార. సో if you see morning, daily we'll sing, no, what is that? సంసార దావా నలలీడలోక దానా. సో హియర్ దానాలవ, సారీ దావానల, సంసార దావా నలలీడలోక. సో davanala means forest fire. See, in the forest anybody will put the fire? No, right? So automatically it takes fire. Davanala. Similarly, in this material world, when we touch with this material world, the default, it starts firing. So that's why we are suffering. If you don't want problems, also problems comes. Default. So that comes. So that's what in that sloka we can understand that. Samsara dava nalalidaloka. So that means davanala. Davanala means forest fire. Similarly, when we come to this material world, that means we have to suffer. So continuously suffering. And in this sloka, if you see second line, Tvameko dahyamananam apavargosi samsmrute. Till now we have discussed about samsmrute. Apavargosi. So if you see, Tvameko dahyamananam apavargosi samsmrute. So here we have to understand that if you see in Kurukshetra war also, Arjuna, he was a king, right? What is his duty? He has to fight. But Arjuna said that I cannot fight. Why? Because he was thinking that they are my relatives, they are my gurus, they are my brothers. All like this he was thinking. Compassionate. So he forgot his duty. Actually, that is different case. Actually, Lord Krishna only put him into illusion. Then, because of to bring the Bhagavad Gita, the instructions of Bhagavad Gita to all of us, he has put him into illusion. That's a different case. But generally, you can understand that his duty, he forgot his duty and he is saying that to Krishna. Then Krishna and Arjuna is saying, oh Krishna, you are always forcing me to fight. But I don't want to fight. Why this is? I'm not able to understand why this is happening for me. Then that time he says that Karpanya dosho pahadasvabhavaha.
ద స్వభావ కార్పణ్య దోష. ఐ గాట్ కార్పణ్య దోష. బికాస్ ఆఫ్ ద దోష ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైట్. బికాస్ ఆఫ్ ఐ హావ్ బీన్ ఎఫెక్టెడ్ విత్ కార్పణ్య దోష. దెన్ ఇమీడియట్లీ అర్జున is saying that శిష్యస్తేహం షాది మాం ప్రపన్నం. సో దట్ మీన్స్ దెన్ ఓ కృష్ణ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ because of I have been affected with karpanya dosha. Please, now I'll become your disciple and you are my master. Please tell me why. What is the reason? So sisesteham shadimam tvam prapannam. So he surrendered completely. He became disciple. The Krishna became master, spiritual master. Then he is guiding. So that's what instructions of Bhagavad Gita. ఆఫ్టర్ దట్ ఇట్ హెస్ కమ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కురుక్షేత్రం, ఇక్కడ సెకండ్ లైన్ చూస్తే ఈ శ్లోకంలో త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంస్మృతే. సో ఇక్కడ మనము కురుక్షేత్రంలో చూస్తే అర్జునుడు ఏం చెప్తున్నాడు? కృష్ణ, నేను యుద్ధం చేయలేను, నా వల్ల కావట్లేదు. అప్పుడు ఏం చెప్తున్నాడు? అయ్యా బాబా, నువ్వు రాజువి, రాజ్యాన్ని రక్షించే బాధ్యత నీది, నీ ధర్మాన్ని నువ్వు మర్చిపోతున్నావు, ఆ రాజ్యాన్ని రక్షించే ధర్మం నీది, నువ్వు యుద్ధం చేసి తీరాల్సిందే అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. కానీ కృష్ణ, నాకు అర్థం అవ్వట్లేదు, ఏమైందో నాకు తెలియట్లేదు, కానీ నాకు యుద్ధం చేయాలనిపించట్లేదు అని చెప్పి అర్జున్ చెప్తాడనమాట. ఎందుకంటే నాకు అప్పుడు చెప్తాడనమాట, కార్పణ్య దోషో పహత స్వభావ, కార్పణ్య దోష ఆపత స్వభావ. మీన్స్ అక్కడ నేను కార్పణ్య దోషం దాంతో బాధపడుతున్నాను, నాకు అట్లా ఏమది అలా నన్ను బంధించింది, దాంతో నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి అర్జునుడు చెప్తాడనమాట. సో దీనికి నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వేమో కంటిన్యూగా చెప్తున్నావు, యుద్ధం చెయ్యి అని చెప్తున్నావు, నాకేమో యుద్ధం చేయాలనిపించట్లేదు, ఎందుకు కారణం, ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి చెప్తాడనమాట. ఆ దోషం అనేది నన్ను పట్టుకున్నది అని చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడు చెప్తాడు, నేను ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను మీకు శిష్యునిగా అవుతాను, ఇప్పుడు నువ్వు నాకు గురువు అయ్యి నేను ఏం చేయాలో నాకు చెప్పండి అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు. ఏది? భగవద్గీత సెకండ్ చాప్టర్ 2వ శ్లోకంలో 7th శ్లోకంలో, సెకండ్ చాప్టర్ 7th శ్లోకంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం. నేను నీకు ఇప్పుడు శిష్యుడిని అవుతాను, ఆ ప్రాబ్లం ఏందో నాకు చెప్పండి, నేను ఎందుకు యుద్ధం చేయలేకపోతున్నాను. కానీ నా ధర్మం యుద్ధం చేయడం, రాజు యొక్క ధర్మం యుద్ధం చేయడం, రాజ్యాన్ని రక్షించడం, కానీ నేను చేయలేకపోతున్నాను, ఎందుకో చెప్పమని చెప్పి కృష్ణుడిని అడుగుతాడు. యాక్చువల్గా అర్జునుడు వచ్చి కృష్ణుడి యొక్క స్నేహితుడు కదా, పక్కనే ఉంటాడు కదా, అర్జునుడికి తెలియదా? అర్జునుడికి తెలుసు బాగా భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి బాగా తెలుసు అర్జునుడికి. కానీ అక్కడ మాయలో పెడతాడనమాట. అర్జునుడిని మాయలో పెట్టి భగవద్గీతను తీసుకురావడానికి, అంటే భగవద్గీత యొక్క సూచనలను మనందరికీ చెప్పడం కోసము అక్కడ అర్జునుడిని కొంతసేపు ఇల్యూషన్లో పెడతాడనమాట. ఆ ఇల్యూషన్లో పెట్టకపోతే ఏం చేస్తాడు? ఇంకా భగవద్గీత రాదనమాట. సో మనందరం ఎట్లా ఉద్ధరించబడతాము? సో కాబట్టి అది మాయలో పెడతాడు, అది వేరే విషయము. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అర్జునుడికి తెలుసు కృష్ణుడి గురించి, అయినా కూడా అక్కడ నేను నీకు శిష్యుడిని అవుతాను, మీరు నాకు ఆధ్యాత్మిక గురువు అయ్యి తర్వాత నాకు ఆ సూచనలు ఇవ్వండి అని చెప్పి అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట. అక్కడ అర్జునుడు చెప్తున్నాడు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే త్వం నీవు ఒక్కడవే ఈ భౌతిక ప్రపంచం నుంచి నన్ను రక్షించేది అని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం కృష్ణుడు కూడా చెప్తున్నాడు భగవద్గీతలో, ఎక్కడ? మామేకం శరణం వ్రజ, మామేకం నన్ను మాత్రమే శరణు పొందు. 18th చాప్టర్ 66 శ్లోకాల్లో చెప్తాడు కదా,
మామేకం, మాం ఏకం, నన్ను మాత్రమే శరణు పొందు అని కృష్ణుడు చెప్తున్నాడు. తర్వాత అర్జునుడు చెప్తున్నాడు. ఏమని అర్జునుడు చెప్తున్నాడు? త్వమేకం, నీ ఒక్కడవే. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మామేకం, నేనొక్కడినే, నన్ను ఒక్కనికే, నా ఒక్కనికే శరణు పొందు అని అంత క్లియర్గా చెప్తుండే. ఇక్కడ ఏకం అనేది ఒకటే, ఒకే అర్థాన్ని సూచిస్తుంది. అర్జునుడు చెప్పేది ఒకటే మీనింగ్, కృష్ణుడు చెప్పేది ఒకటే మీనింగ్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎవరు భగవంతుడు, ఏం చెప్తున్నాడు, ఎట్లా అనేది మనకు అక్కడ అర్థం అవ్వాలి. అయితే ఇక్కడ సో హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అర్జున ఈజ్ సేయింగ్ దట్ త్వమేకం, ఓన్లీ యూ ఆర్ ద ప్రొటెక్టర్ ఫర్ మీ. అండ్ కృష్ణ ఆల్సో సేస్ దట్ మామేకం, యూ సరెండర్ అన్ టు మీ ఓన్లీ ఇన్ 18th chapter 66 శ్లోక in Bhagavad Gita. So clearly he is saying that. So Arjuna is saying same ekam, and Krishna is also same ekam. So one ekam, only one purpose. Both are saying for all of us same purpose. Clear? That we have to understand. So here this is called samsmriti. We are continuous suffering here. Right? When we surrender unto Krishna, then we'll become apavarga. If you see that, tvamekam dahyamananam apavargosi samsmrute. Samsmrute means continuous suffering in the material world. Then apavargosi means will come out of the material world. Apavargosi. We have two kinds. One is pavarga, apavarga. Apavarga, pavarga. Apavarga means not. Pavarga. What is the pavarga means? This material world. Samsmriti. What is meant by pavarga? If you see, we have see after suffering, you can see this. See here, we have Pavarga. You see, Papa, Baba, Ma. Right? This is Pavarga. This is Kavarga. Kaka, Gaga, Inya. Chacha, Jaja, Ini. Tata, Dadana. Tata, Dadana. Papa, Baba, Ma. This is what we learned in our education, right? In our childhood. There are 5 kinds of Vargas. In Sanskrit, we can understand that. 5 kinds of Vargas. What is? Kavarga, Chavarga, Tavarga, Tavarga, Pavarga. 5 kinds of Vargas. In that, if you see Pavarga, here Apavarga they mention. So, now what is meant by Pavarga? What is the meaning of Pavarga? Pavarga is the process of suffering in this material world. This Pavarga is continuous suffering in this material world. What is that? So, pa, pa, ba, bha, ma. What is meant by pa? Pa means, oh, I did not share, right? 1 minute. Sorry, actually. So, you can see that. Right? Here you can see that 5 kinds of Vargas are there. Right? Kavarga, Chavarga, Tavarga, Tavarga, Pavarga. So, here in the second line, Apavargosi. Apavarga means not, means out of the material world. We have to become out of the material world. We have to come out of the material world. But we are following Pavarga. What is the meaning of Pavarga? Papa, Baba, Ma. What is the meaning of Papa, Baba, Ma? You see, Pa. Pa means Parishrama. Parishrama. Parishrama means laboring. See, without labor, can we do any work? No, right? Laboring. Parishrama means laboring, taking labors. Suppose one company is there. To run that company, the labors are required. Or that you leave it. If you want to build a temple, or if you want to build a apartment,
what we require? Can we alone do that, construct the apartment, or can we alone construct the temple? No, right? We need persons, right? Is it clear? Labors we need, then only the project will be completed. So, pavarga means parishrama. Parishrama means laboring. So, to do in this material world, to do any work, we need labor. So, laboring is required. So much hard work they will do it. Next, that is nothing but pa. Pa. Pa means in Sanskrit, fena. Fena. Fena means in English, foam. Foam means so much. If you see in the animals, we can see that. You can see that. Can you see that? So much doing after hard work, the foam comes. So much. They like so much suffering. Because of that suffering, foam comes out. But still they will struggle. You see different animals. You can see so much struggling. Foam comes. Just because of to survive, so much hard work should do it. So many animals, different animals, the foam comes. You can see that continuous suffering. So that is fena in Sanskrit, and foam in English. So much they struggle, right? Foam comes, so much hard work, they will do it. That is fa. Pa, pa. Second one. Then third one is ba. What is that? Pa, pa, ba. Ba means vyarthatha. Vyarthatha. Ba means vyarthatha. Vyarthatha means, you see, first one is parishrama, laboring. Then second one is that laboring, hard work, so much hard work. For farmer, cows, bulls, those are the labors. Correct? So much hard work. Then after doing so much hard work also, this ba. Ba means vyarthatha. So much after doing work, then still the boss will not satisfied with their work, that labor work. You have to do still more hard work, still more hard work, still more hard work. Continuously. That is called ba. So first one laboring, hard work, labor, then continuing that hard work. That is ba. Vyartata. So after doing so much hard work, so much suffering, still the boss is not satisfied. See, animals' boss is farmer. They'll whip on the right, cows or bulls. They'll whip, right, continuously. But still they'll suffer. They'll do so much hard work. That will become vyartha. Vyartatha. That will become waste. After suffering, after doing so much work also. But still the boss is not satisfied. For example, we are working in either in company or in the college or something. I am working in the college. Suppose our directors, how much work if I do also, they will not be, still will not be satisfied. Still they'll say, still more you have to work hard, like that they will say. That will become vyartha, will be frustrated, will be disappointed when they say that. See, after we are doing so much hard work, but still they are not happy. They will say, still you have to do hard work. They will say that time we frustrate their words. Correct? So like that. So that is ba. Next, third one, bha. Bha means fearful. Will become fear. Why? So a employee will get fear. Maybe whatever if I speak, the boss will get angry. Then they'll remove me. That fear will be there. Right? So bha, fearful, and animals will have the fear about the master. Right, farmer. The animals will have the fear. My boss may not give the food for me if I will not do.
that fear will be there. That is called fear, fearful, right? Next, last one is ma. Ma means finally mrityu comes. Mrityu, marana. Death comes. Death comes. The person, either animal or human being, whatever it is, finally it comes marana. That marana will uh, uh, after so much suffering, finally will get death. Marana comes. That during marana, death time, will suffer like anything, die. If we see somebody is in hospital, they'll become old, right? They'll not be able to eat. Sometime some pipes they'll put from the nose and they'll feed. How much suffer that is? Suffering. So much suffering, right? Clear or not? So, like this, will suffer like anything. After that, what happens? The person will die. Either animal or human, whomever it is, die. After death again, what they will do it? They'll take another body. Again, Papa, Baba, Ma. It continues. Clear? So much suffering. So it continues. Papa, Baba, Ma. Pavarga. We are continuing Pavarga. This is called Samsmriti. So that's why Apavargosi Samsmrite. Samsmrite means continuous suffering. Apavargosi means come out of this material world. That's what Arjuna is saying. Tvam eko dahyamananam apavargosi samsmrite. So we should become apavargosi instead of pavarga. So this pavarga is Papa Baba Ma. Take birth, suffer, die, take birth again, Papa Baba Ma. So it continues. So like this, we'll suffer in this material world. Why we are suffering this in this material world? Just because of we have received this material body. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూడండి, ఇక్కడ ఈ సెకండ్ లైన్లో ఏం చెప్తున్నారు? అపవర్గోసి సంస్కృతే వి షుడ్ బికమ్, మనము అపవర్గోసి ఆ స్థాయికి రావాలి. ఇక్కడ మనకు రెండు వర్గాలు ఉన్నాయి, అపవర్గ, పావర్గ. అపవర్గ అంటే అవుట్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్, అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా వాళ్ళు ఆత్మస్థితిలో నిలబడతారనమాట. దట్ ఈస్ కాల్డ్ అపవర్గ. అంటే పావర్గ, మనం అందరం కూడా పావర్గ స్థాయిలో ఉన్నాం. పావర్గ అంటే అర్థం ఏంటి? సో పావర్గ అంటే ఇందాక మీకు చూపించాను కదా, పాపా బాబా మా. సో పావర్గ అంటే పా పా బా భా మా. పా అంటే పరిశ్రమ. ఈ పరిశ్రమ రన్ అవ్వాలంటే ఏముండాలి? వర్కర్స్ ఉండాలి, లేబర్స్ ఉండాలి కదా, పని మనుషులు ఉండాలి కదా. ఆ పని మనుషులు పని చేయాలి అక్కడ, కరెక్టా? దాన్ని పరిశ్రమ అంటారు. అంటే పని చేయడానికి వ్యక్తుల్ని తీసుకోవడం. మనం ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక గుడిని కట్టాలన్నా, ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా కూడా మనకి ఎవరు కావాలి? పని మనుషులు కావాలి, లేబర్స్ కావాలి. ఆ లేబర్స్ ఉంటేనే ఆ పని చేయగలం, కరెక్టా? ఆ లేబర్స్ ఏం చేస్తారు? ఉంటే ఆ పని అవుతుంది. ఆ తర్వాత రెండో పా. పా అంటే పా అంటే ఫేన అంటే ఫోమ్. అంటే ఇక్కడ మనకి ఒక నురగలాగా వస్తుంది. ఎంతో కష్టపడితే మీరు అబ్జర్వ్ చేయండి, రైతు ఒక ఒక ఎద్దుని పొలంలోకి తీసుకెళ్ళినప్పుడు పొలాన్ని దున్నుతారు కదా, దున్నినప్పుడు 2-3 గంటలు ఎంతో కష్టపడి దున్నిన తర్వాత ఆపితే అప్పుడు చూస్తే ఆ ఎద్దు కానీ ఆవు కానీ వాడికి ఏమొస్తుందంటే నోటంతా నురగ వచ్చేస్తుంది. ఎంతో కష్టపడి ఆ నురగ వస్తుంది అనమాట. అంత కష్టం అనమాట. అంత కష్టపడినా కూడా రైతు మళ్ళీ కొడతాడు అనమాట, నువ్వు ఇంకా పని చేయలేదు సరిగాని. అర్థమవుతుందా? పాప ఆ నురగ వస్తుంది అంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తారనమాట ఆ జంతువులు కానీ మనుషులు కానీ. మనుషులైతే కంపెనీలలో పనిచేస్తారు, కష్టపడతారు. జంతువులు అయితే పొలంలో పనిచేస్తాయి, అంతే. ఇద్దరు పనిచేయడమే. సో అది రెండో పా. తర్వాత పాప బా. బా అంటే వ్యర్థత. వ్యర్థత అంటే అంత కష్టపడి పని చేస్తారా, పని చేసిన తర్వాత ఆ యజమాని రైతు ఎవరున్నారో ఆ రైతు ఇంకా పని సరిగా చేయలేదు, ఇంకా పని చేయిస్తారు వాడి చేత. అరే నేను ఇప్పుడు చూడండి, మనుషులైతే
కంపెనీలో పనిచేసేటప్పుడు ఎంత కష్టపడినా కూడా ఆ బాస్ ఎవరైతే ఉంటారో మీరు ఇంకా ఈ పని చేయాలి ఈ పని చేయాలి ఇంకా సరిగ్గా చేయలేదు అని చెప్పి చెప్తుంటారు అనమాట. అరే బాబా నేను అలసిపోయాను, ఇంత కష్టపడి అలసిపోయిన తర్వాత కూడా నన్ను ఇంకా కష్టపడమంటారంటే బాస్ ఏమంటాడు తెలుసా? ఎస్, కష్టపడాలి, మరి కష్టపడితేనే కదా జీతం వస్తుంది అంటాడు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? చిరాకు పుట్టేస్తుంది, అసహ్యం వేస్తుంది. ఎందుకు పని చేస్తున్నానా, ఇంత కష్టపడి చేస్తున్నా కూడా వాళ్ళకి హ్యాపీనెస్ లేదు. దీన్ని వ్యర్థత అంటాం. అంటే ఆ, మనం ఎంత కష్టపడినా కూడా వ్యర్థం అయిపోతుంది అన్న భావన మనకు వచ్చేస్తుంది. అది పాప బా. నెక్స్ట్ భా, సెకండ్ బా. పాప బా భా. బా అంటే భయం. ఆ పని చేయకపోతే నన్ను యజమాని బాస్ ఎక్కడ తీసేస్తాడో, ఉన్న జాబ్ కూడా పోతుందేమో, ఈ భయంతో భయంగా పనిచేయడం. అవునా కదా? తర్వాత జంతువులైతే నేను కష్టపడకపోతే నాకు ఆహారం ఇస్తాడో ఏడో మా యజమాని అని చెప్పి కష్టపడుతుంది అనమాట. లేకపోతే కొడతాడు, వీపు మీద కొడతాడు కదా, రైతు కొడతానే ఉంటాడు. ఆ పొలంలో పని చేయకపోతే, ఇంకా బాగా స్పీడ్గా పని చేయకపోతే కొడతా ఉంటాడు. దానికి భయము, ఎక్కడ కొడతాడో అని భయము, దాంతోపాటు పరిగెడుతుంది. అట్లా పనిచేసి కష్టపడి పని చేసినా కూడా ఫైనల్గా అది వ్యర్థమైపోతుంది, భయం అయిపోతుంది. ఆ భయం అయిపోతుంది. అట్లా పని చేసి 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 పాప బాబా మా మరణం, మరణం వచ్చేస్తుంది. మరణం వచ్చిన తర్వాత ఏమవుతారు? ఆ మరణం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు జంతువులకైతే మరణ సమయం ఎట్లా వస్తుంది? వచ్చినా కూడా వాళ్ళకి డాక్టర్ లేదు, ఏమీ లేదు, చనిపోవాల్సిందే. ఎంత బాధపడి చనిపోవాల్సిందే, ఎంతో నరకం అనుభవించి చనిపోతాయి జంతువులు. తర్వాత మనుషులైతే హాస్పిటల్లో నోటి ద్వారా తినలేకపోతే ముక్కు ద్వారా పైప్ పెట్టి ముక్కు ద్వారా లిక్విడ్స్ని వేసి ట్రీట్మెంట్ చేస్తారు. అది ఎంత నరకం అంటే అంత నరకం. చూడండి, ముక్కు ద్వారా ఆహారాన్ని ఇవ్వడం నరకం. అట్లా నరకం అనుభవించి చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ పాప బాబా మా పావర్గా మళ్ళీ పావర్గా స్టార్ట్ అవుతుంది. దాని నుంచి మనం ఎక్కడికి రావాలని చెప్తున్నాడు అర్జునుడు? అపవర్గ, అపవర్గోసి. సో అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటికి రావాలి. ఎవరు బయటికి వస్తారు? ఈ పావర్గం నుంచి అపవర్గాలకి ఎవరు వస్తారు? హూ టేక్స్ షెల్టర్ ఆఫ్ కృష్ణ. దట్స్ వై కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకర. అభయం. సో కృష్ణ కృష్ణ మహాబాహో, ఎవరైతే హూ విల్ టేక్ ద షెల్టర్ ఆఫ్ కృష్ణ, దోస్ విల్ కమ్ టు ద స్టేజ్ ఆఫ్ అపవర్గ. సో ఎవరైతే కృష్ణుని శరణు పొందుతారో వాళ్ళు, ఆ భక్తులు అపవర్గోసి స్థాయిలోకి వస్తారు అని చెప్పి మనకు చెప్తున్నారు. అభయంకర, భక్తానాం అభయంకర. సో భక్తులకి ఆ భయం ఉండదు. నన్ను కృష్ణుడు మాత్రమే రక్షిస్తాడు అన్న నమ్మకము, ధైర్యం ఉంటుంది కాబట్టి వాళ్ళకు భయం అనేది ఉండదు. శుద్ధ భక్తులు. మనకు భయం ఉంది, నాకైతే భయం ఉంది. సో భగవంతుడు నిజంగా నన్ను రక్షిస్తాడా రక్షించడా? ఎందుకంటే మనకు ఇంకా ఆ లెవెల్ రాలేదు, ఇప్పుడే మొదలు పెట్టాం భక్తి అనేది. సో కాబట్టి సీరియస్గా సిన్సియర్గా ఎవరైతే కృష్ణుని శరణు పొందుతారో ఆ కృష్ణుడు ఖచ్చితంగా ఆ భక్తుడిని, ఆ భక్తుడికి అభయం ఇస్తాడు, తర్వాత రక్షిస్తాడు. కాబట్టి వాళ్ళకి భయం లేదు, ఎందుకంటే నా కృష్ణుడు రక్షిస్తాడు. సో అలా ఆ భక్తుడు కృష్ణుడిని శరణు పొందుతాడు అనమాట. సో ఎవరైతే అలా కృష్ణుని శరణు పొందుతారో, హూ హూ విల్ టేక్ ద షెల్టర్ ఆఫ్ కృష్ణ, దోస్ విల్ కమ్ ఇన్ టు ద లెవెల్ ఆఫ్ అపవర్గ. అలాంటి వాళ్ళు అపవర్గ స్థాయిలోకి వస్తారు అని చెప్పి అర్జున్ చెప్తాడు. దీనికి మనం ఎక్కడ చూడొచ్చు చెప్పండి? ఉదాహరణ చెప్పండి, ఎవరైనా ఉన్నారా? మనకు అంబరీష్ మహారాజు దుర్వాస ముని ఏం చేస్తాడు? సి వీ కెన్ సి ద ఎగ్జాంపుల్ ఆఫ్ అంబరీష్ మహారాజ్. సో దుర్వాస ముని has come to Amrish Maharaj. Everybody knows that story. I don't want to elaborate that. So simple and short I want to give. See, when he released the he created the demon Rakshasa to kill Amrish Maharaj because of little something story happened before that.
because of before giving Durvas Muni the feeding, so he took the water. Because of that, he got angry. Then he created the demon to kill the uh, Amrish Maharaj. Okay, now you see, then immediately Lord got angry. Then Lord angry released the Sudarshan Chakra. Then that Sudarshan Chakra killed that demon, Rakshasa. Then that started to kill Durvas Muni, which Sudarshan Chakra. Then he moved all over the universe. He went to all over the universe. Nowhere he got the protection. Then he went to the Brahma. He asked, please give me protection. Please give me protection. He asked, no, it's not in my hands. I cannot give you protection because of Lord got angry on you. So then I cannot protect you. So like that he said. Then immediately went to the um, Shiva, Lord Shiva. Then he asked, please give me protection. No, it's not in my hands. I cannot give you the protection, he said. Then immediately he went to the Vaikuntha Loka, the Vishnu. You see, imagine the person, yogi, such a powerful yogi, Durvas Muni. See, because of his mystic power, he can travel all the universes. Imagine, even Vaikuntha Loka he went. That much mystic power he was having, Durvas Muni. But still, he did not get protection. Why? What is the reason? Because he offended a pure Vaishnava. Because of that, nobody was giving, nobody was able to give the protection. Even Vishnu said, I cannot give you the protection. So you go to directly Amrish Maharaj, you take shelter of his lotus feet. See, imagine. So that means such a mystic power he was having, such a powerful yogi. He can, just a fraction of seconds, he can go to the all the planets. Such a powerful yogi. But he did not, he was fearful. You imagine, he was a fearful. But if you see, Amrish Maharaj, when he created that demon to kill that Amrish Maharaj, he was thinking, oh Lord Krishna, okay, I have done something wrong. So maybe you wanted to kill me by this demon. Okay, you kill, no problem. I don't have any problem. Because of that is your will, your wish. Right? Because he took the shelter of Krishna. That's why he was not fearful. See, he was not yogi. He was not having any mystic powers. But still he was not fearful. Durvasa Muni was such a yogi. He was having so much mystic powers, but still he was fearful. Because of he want to save from the death. He was fearful, but Amrish Maharaj, he was not fearful. We can understand. That is the difference. Who takes the shelter of Krishna, who not takes the shelter of Krishna. This is the difference. We can understand. So, that is the thing we have to understand. సో మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మనము ఉదాహరణగా అంబరీష్ మహారాజ్ కథ చూస్తే మనందరికీ తెలుసు ఈ స్టోరీ ఆల్రెడీ. ఎప్పుడైతే దుర్వాస ముని వస్తాడో, వచ్చినప్పుడు దుర్వాస మునికి ఆతిథ్యం ఇవ్వకుండా ఆయన ఆ ద్వాదశి టైం అయిపోతుందని జస్ట్ నీళ్లు తీసుకుంటాడు. తీసుకున్న దానికి ఆయన దుర్వాస మునికి అర్థమవుతున్నది, నన్ను అవమానిస్తావని చెప్పి కోపగించుకొని ఒక రాక్షసుని సృష్టిస్తాడు అంబరీష్ మహారాజుని చంపడానికి. అయితే అప్పుడు భగవంతుడు అర్థమవుతుంది ఆ విషయం. సో ఆయన భగవంతుడు కోపగించుకొని ఏం చేస్తాను, సుదర్శన చక్రాన్ని వదిలిపెడతాడనమాట. వదిలిపెడితే ఆ రాక్షసుని చంపేసి ఆ సుదర్శన చక్రము దుర్వాసముని వెంబడిస్తుంది అనమాట, దుర్వాసముని చంపడానికి. సో ఆయన అన్ని లోకాలు తిరుగుతాడు, ఎక్కడ ప్రొటెక్షన్ దొరకదు. ఫైనల్గా బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్తే నాకు రక్షణ కల్పించు అని చెప్పి అడిగితే, అది నా చేతిలో లేదు. సో నువ్వు ఒక భక్తుడికి అపరాధం చేశావు, భగవంతుడికి కోపం వచ్చింది, సో కాబట్టి నేను రక్షించలేనని చెప్పి చెప్తే అక్కడి నుంచి శివలోకానికి వెళ్తాడు.
కైలాసానికి వెళ్తాడు. వెళ్తే అక్కడ శివుడిని అడుగుతాడు, నాకు రక్షణ కల్పించవా అని అడిగితే, అది నా చేతుల్లో లేదు, నేను రక్షణ కల్పించలేను అంటే అక్కడి నుంచి విష్ణువు దగ్గరికి వెళ్తాడు, వైకుంఠానికి వెళ్తాడు. చూడండి ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి యోగి తను తాను రక్షించుకోలేకపోయాడు. తర్వాత రెండోది, అన్ని లోకాలకు తిరిగేంత శక్తి ఉన్నా భయం ఉంది అక్కడ. అవునా? అప్పుడు విష్ణువు చెప్తాడనమాట, ఇది నేను నా చేతిలో లేదు, నేను రక్షించలేను నిన్ను, నువ్వు అంబరీష్ మహారాజు యొక్క పాదాలను పట్టుకో, ఆయనే రక్షిస్తాడని చెప్పి చెప్తాడు. చూడండి అక్కడ. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇన్ని శక్తులు ఉన్నటువంటి యోగికి భయం ఉంది. ఏ శక్తి లేనటువంటి అంబరీష్ మహారాజుకి ఏ భయం లేదు. ఎందుకు? ఇక్కడ అంబరీష్ మహారాజు కృష్ణుడి యొక్క శరణాగతిలో ఉన్నాడు. ఇక్కడ ఆయన శక్తుల మీద ఆధారపడ్డాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎవరైతే ఈ మన శక్తులు, ఈ భౌతిక ప్రపంచం మనల్ని నడిపిస్తుందని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎప్పుడూ రక్షించబడలేడు భగవంతుడి దగ్గర నుంచి. సో ఎవరైతే భగవంతుని యొక్క భగవంతుడి యొక్క శరణులో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి నుంచి రక్షించబడతారు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఎప్పుడూ కూడా అక్కడ చూడండి, ఆయన అపరాధం చేశాడు భక్తుడికి. ఎవరు? దుర్వాసముని. అంత శక్తి ఉన్నా కూడా ఆ వైష్ణవుడి యొక్క చిన్న అపరాధం అనేది ఆ శక్తులు అన్నీ కూడా ఏమీ చేయలేకపోయినాయి. చూడండి, ఈయనకు ఏ శక్తి లేకపోయినా భగవంతుడి యొక్క శరణు పొందాడు. చూడండి, ఆ ఒక్క విషయం వల్ల రక్షించబడుతున్నాడు. ఆయనకు అన్ని శక్తులు ఉన్నా కూడా రక్షించబడలేకపోతున్నాడు. ఆయనకు భయం ఉంది, ఈయనకు భయం లేదు. కారణం, ఈయన భగవంతుడి యొక్క శరణాగతి పొందాడు. రెండోది, ఆయన ఆ భగవంతుడి యొక్క భక్తుడికి అపరాధం చేశాడు. సో ఈ వైష్ణవ అపరాధము చాలా చాలా డేంజర్ అనమాట. సో కాబట్టి మనం అందరం కూడా వీలైతే భక్తులకి సేవ చేయడానికి ప్రయత్నం చేద్దాం. వీలు అవ్వలేదా దూరంగా ఉండడం మంచిది. అవ్వలేనప్పుడు, సో వీలైనప్పుడల్లా మనము ఆ భక్తులకి సేవ చేయాలి. అవకాశం లేనప్పుడు దూరం ఉండడం మంచిది. సో అలా మనం, కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా మనము ఏ భక్తుడికి కూడా, ఏ కృష్ణ భక్తుడికి కూడా మనం దయవంచి అపరాధం చేయకూడదు. పాసిబుల్ ఉంటే సేవ చేయాలి, పాసిబుల్ లేకపోతే సైలెంట్గా గమనం ఉండడం మంచిది. సో సో దీని నుంచి, ఈ శ్లోకం నుంచి ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరికి కూడా వైష్ణవ అపరాధం చేయకూడదు. ఇదొక పాయింట్. తర్వాత మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి పావర్గ నుంచి అపవర్గ స్థాయికి ఎలా రావాలి. తర్వాత ఇంకొకటి, భగవంతుణ్ణి మనము ఎప్పుడు కూడా శరణు పొందాలి. ఈ భక్తి మార్గం నుంచి మనకు ప్రభుపాదుల వారు అంత అద్భుతమైనటువంటి ప్రాసెస్, మెథడ్ మనకి ఇచ్చారు. దాన్ని మనం చక్కగా ఫాలో చేసి ఆ భగవంతుడి యొక్క కృపకి మనం అందరం కూడా పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. నైస్ క్లాస్, చాలా బాగా చెప్పారు.